టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ ప్రైవేట్ స్కూళ్ళ యొక్క ఆగడాలు అయితే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సో దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఏలూరులోని సరస్వతి స్కూల్లో ఒక విద్యార్థినిని టీచర్ చితకబాదాడు. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది. సో ఆ విద్యార్థికి ఆల్ఫాబెట్స్ లోని డి సరిగా పలకలేదంటూ కూడా ఉపాధ్యాయుడు ఆ విద్యార్థినిపై దాడి చేశారు. ఆ విద్యార్థి ప్రస్తుతం అయితే హాస్పిటల్లో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఏలూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఈ దారుణం అయితే జరిగింది. ఇంగ్లీష్ అక్షరం డి సరిగా పలకడం లేదంటూ కూడా ఒక 6వ తరగతి చదువుతున్న స్టూడెంట్ను ఉపాధ్యాయుడు చితకబాదాడు. ఈ తంగెళ్లమూడిలోని సరస్వతి స్కూల్ దీంట్లో ఈ ఘటన అయితే జరిగింది. బాలుడి చేతుల నిండా కూడా గాయాలే కనిపిస్తున్నాయి. అటు ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో విద్యార్థికి అయితే చికిత్స అందిస్తున్నారు. ఇక ఉపాధ్యాయుడి తీరుపై స్కూల్ దగ్గర అటు బాలుడి పేరెంట్స్ బంధువులు కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇక ప్రైవేట్ స్కూళ్ళ ఆగడాలు అయితే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మొన్న మధ్యనే ఇటువంటి సంఘటనలు కూడా మనము తరచూ చూస్తూనే ఉన్నాము. మరి ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి విద్యార్థుల పట్ల ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? కొంతమంది విద్యార్థులకు ఆల్ఫాబెట్స్ సరిగ్గా పలకడం లేదంటూ కూడా ఆ ఉపాధ్యాయుడైతే విద్యార్థిపై దాడి చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. పిల్లలకి కొంతమందికి అక్షరాలు లేదంటే ఆల్ఫాబెట్స్ అటు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ కొంతమందికి ప్రాపర్గా స్పష్టంగా పలకడం రాదు. సో వారికి కొంతమందికి ఏంటంటే స్పీచ్ థెరపీలు ఇవ్వడం కానీ లేదంటే డాక్టర్స్ దగ్గర చూపించడం కానీ ఇలాంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ డి సరిగా పలకడం లేదంటూ కూడా ఆ ఉపాధ్యాయుడు విద్యార్థిని ఎందుకు ఈ విధంగా చితకబాదాడు? అసలు ఉపాధ్యాయుడు గతంలో కూడా ఇటువంటి సంఘటనలు ఎవరైనా జరిగాయా? అసలు ఏం జరిగింది అనే డీటెయిల్స్ కూడా మనకు తెలియాల్సింది ఉంది. అయితే ఈ ఘటన అటు ఏలూరు జిల్లాలోని తంగెళ్లమూడిలోని సరస్వతి స్కూల్లో ఈ ఘటన అయితే జరిగింది. బాలుడి చేతి నిండా కూడా మనకు గాయాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రెసెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. 6వ తరగతి చదువుతున్న బాలుడి శరీరంపై ఆ చేతుల నిండా కూడా మనకు అయితే గాయాలైతే కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయుడు డి సరిగా పలకడం లేదంటూ ఆ ఉపాధ్యాయుడు ఆ బాలుడిపై దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టడాన్ని కూడా మనం చూడొచ్చు. ఉపాధ్యాయుడి తీరుపై అటు స్కూల్ యాజమాన్యం మరి ఏం చెప్తోంది, దానికి సంబంధించిన సిచ్యువేషన్ కూడా మనం చూడాలి. ఆ ఉపాధ్యాయుడు తీరుపై పోలీసులకైతే కంప్లైంట్ చేశారు బాలుడి యొక్క తల్లిదండ్రులు. ప్రస్తుతం ఉపాధ్యాయుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అదేవిధంగా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా బాలుడి యొక్క పేరెంట్స్ బంధువులంతా కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక స్కూల్ వద్ద కూడా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ అటు బంధువులు బాలుడి పేరెంట్స్ అంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. అసలు స్కూల్ యాజమాన్యం ఈ ఘటనకు సంబంధించి ఏం చెబుతోంది, అసలు బంధువుల వర్షన్ ఏ విధంగా ఉంది, మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. సరిగ్గా చదవటం లేదని, కేవలం డి అనే అక్షరం సరిగ్గా పలకలేదని సరస్వతి స్కూల్కి సంబంధించిన ఒక టీచర్ విద్యార్థిని అతి దారుణంగా కొట్టడం జరిగింది. మీరు చూస్తే మొత్తం ఇదంతా కూడా వాతలు తేలిపోయేలాగా అతను తీవ్రంగా కొట్టాడు. ఇది జరిగి సుమారు 2 రోజులు అవుతున్నా కూడా కనీసం ఆ పాఠశాలకు సంబంధించిన వారు ఎవరు కూడా తల్లిదండ్రులతో మాట్లాడకపోవటం, తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్ళి చెప్పినా కూడా ఆ కనీసం వారు పట్టించుకోలేదు. ఆ టీచర్ మీద చర్యలు ఏం తీసుకోకపోవడంతో తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ పోలీసులకి సమాచారం అందించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాలుడికి చికిత్స అందిస్తున్నాడు. కొట్టడమే కాదు, బాలుడిని కొరికాడని చెప్తున్నారు. మీరు చూస్తే ఈ గాయం చూస్తే కనుక ఆ టీచర్ గట్టిగా మీద పడి కొరికేశాడని కూడా బాలుడు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి బాలుడు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఏమైంది? ఏ క్లాస్ చదువుతున్నాను? 6th క్లాస్ చదువుతున్నాను. నా పేరు ఆహిలు. మా స్కూల్ పేరు వచ్చి శ్రీ సరస్వతి విద్యానికేతన్. నాకు ఆ డి పలకడం సరిగ్గా పలకడం రాక కొట్టారు. కొట్టినప్పుడు నాకు బాగా నొప్పి వచ్చి బ్లడ్ వచ్చినా కూడా నేను అక్కడ ట్యాప్ దగ్గర వాటర్ పోసుకొని అలా ఉన్నా. తర్వాత సాయంత్రం స్టడీ అవర్స్ అని చెప్పి ఎప్పుడో 6కి పంపించేది, ఈరోజు నిన్న 7కి పంపించారు. దాంతో మా డాడీకి చెప్తే మా డాడీ వెళ్ళారు, కానీ లేరు. ఉదయ్ సార్. ఎందుకని అంత కోపం తెప్పించావా? డి అంటూ వస్తుందా ఇప్పుడు నీకు? ఎప్పుడు వస్తుంది డి? కేవలం అందుకే కొట్టాడా? అల్లరి చేస్తున్నావా? కేవలం దానికే కొట్టాడు. ఏంటి ఇంత దారుణంగా కొట్టాడు? స్కూల్కి వెళ్తే ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏం చెప్పలేదు సార్, మాకు తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు అలా చేయను. ఆ మాట చెప్పలేదని నేను దెబ్బ పడింది, కొట్టాను, నన్ను క్షమించండి, మీ కాలు పట్టుకుంటానని మా కాలు పట్టుకొని మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాడు. మేము అలా కాదు, ఇప్పుడు ఎంత దెబ్బ కొట్టారు, ఇప్పుడు కొట్టేసి క్షమించండి అంటున్నాను. మేము కొట్టేసి నిన్ను క్షమించంటే నీకు ఎలాగుంటుంది అని మేము అడుగుతున్నాం. నువ్వు స్కూల్లో ఉండకూడదని చెప్తున్నాం. మేము దెబ్బ అంటే 1-2 దెబ్బలు
టీచర్లు మామూలుగా అలాగే చెప్పావు. ఇప్పుడు పెద్ద ముందుసారి కొట్టినప్పుడు మామూలుగా 2 దెబ్బలతో కొట్టి వదిలేసావు ఒక పిల్లోడిని, వీడిని కావాలని కక్ష పెట్టుకొని కొట్టావు నువ్వు అని మేము అడుగుతున్నాం. దెబ్బ మీద దెబ్బ కొట్టేశాడు ఆ పిల్లోడిని ఇష్టసరంగా ఒక్క చేతి మీదే. అలాగా తెల్లవాళ్ళు ఆ పిల్లడు జ్వరం వచ్చేసి వాంతులు చేసేసుకొని ఆ పిల్లడికి ఏముంది సారీ చెప్తున్నాడు. సారీ చెప్తే అయిపోద్దా సార్? సారీ చెప్తే అయిపోయేది కాదు కదా ఇది. ఒక్కసారి ఎన్నిసార్లు, ఇప్పుడు 4 సార్లు 3 సార్లు వదిలేసాం. ఒక్కసారి కొట్టినప్పుడు అయితే రక్తం గడ్డ కట్టేసింది. అప్పుడెళ్ళి అడిగిన పిల్లని ఇంకా దెబ్బ కూడా ఉంది. అది మా దెబ్బ పడిపోయింది. అసలు ఏది లేదు. మరీ ఇది కన్నా అసలు మరి 10 రోజుల క్రితం ఇంకో మనవని కొట్టాడు. అది వెళ్ళి అడిగారు మా అమ్మాయి, మా అల్లుడు, మా చెల్లి వెళ్ళి అడిగారు. మళ్ళీ ఇంకో మనవని కొట్టాడు. ఇంకో కూతురు కొడుకు అక్కడ టీచర్గా పనిచేసే 2 రోజుల నుంచి బాగా వాళ్ళ అమ్మ వెళ్ళలేదు. మా ఆగ్లజ్జి పెట్టుకున్నాడో ఏం పెట్టుకున్నాడో తెలియదండి. ఆ పిల్లని అలా బాధేశాడు. సారీ చెప్పాను కదా అంటున్నాడు. మేము వెళ్ళి అడిగితే సారీ చెప్పితే సారీ అంత లోకం అంత అలసి అయిపోయిందా? దెబ్బలు వెనక్కి తిరిగి వస్తాయా? అవన్నీ ఇప్పుడు ఎలా మానుతాయి? సారీ చెప్పాను కదా అని అడుగుతున్నాడు. చేయి చచ్చడిపోతే పిల్లడికి నరాలు ఇదైపోతుంది. ఇప్పుడు అది ఏమవుతుందో తెలియదు. అది మామూలుగా జెండాలకి తీసుకెళ్తాం కదా సార్, అది దెబ్బలం పెట్టుకున్నాడు. అది కొడతాకి పెట్టుకున్నాడు. అది ఏమవుతుందంటే ఈ వాపులు ఈ సైడ్ లావుగా ఉంటుంది కదా, అవి పడిపోయినాయి. అది మేము అడిగితే ఆడు ఫస్ట్ కొరికాడు అన్నాడు. కానీ అది మేము అడిగాం ఆడిని కొరికేసిన వరకు అంటే మేము ముస్లిమ్స్ అని చెప్పి మా మీద టార్గెట్ చేశారండి. కులం కోసం చూస్తున్నారండి. మా పిల్లల్ని కొడుతున్నారండి. మా 4 పిల్లల్ని కొడుతున్నారు. మా కులం మీద టార్గెట్ చేశారు. ముస్లిమ్స్ అనే ఖర్చు పెట్టుకున్నారు మా మీద. కులం మీద టార్గెట్ పెడతారా అండి? ముస్లిమ్స్ అని అంత లోకు అయిపోయేమనా? టీసీ వెళ్ళి అడిగామని టీసీ ఇచ్చేయండి అని చిట్టుకులేడు. టీసీ ఇచ్చేయండి, ఇలా పంపించేయండి. మళ్ళీ మేము కొట్టేవని ఇంకో మనవడిని అంటదంట. మేడం నేను ఎక్కడ కూర్చోనండి మేడం అని మా మనవడు అడిగితే, అమ్మా నువ్వు ఎక్కడ కూర్చుంటావు అక్కడ కూర్చో బాబు, నీ జోలికి మేము రాకూడదు. నిన్ను ఏమన్నా అంటే మీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు, నువ్వు ఎలా చదువుకున్నా మేము ఏమనము అని పిల్లల్ని ఇలా దెప్పుకోడి మాటలు చదువు చెప్పట్లేదండి. ఇలా చేస్తున్నారు. వారం క్రితం ఇంకో మనవడిని అడిగామని ఇవాళ ఈ మనవడిని అలా చావగొట్టేశారండి. నాకు 4 మనవాళ్ళు. చెయ్యి అడ్డు పెట్టుకుంటే కొట్టడం కాదు చంపేయాలి అని అంటున్నారండి. అని మేడం అన్నదంట. అన్న పిల్లడే చెప్పాడు స్కూల్ నుంచి వచ్చాకండి. ఇచ్చామండి. వచ్చారండి, మాట్లాడారు. ఇలా కొడతావా నువ్వు అని సారు పెద్ద సార్ అడిగారండి. మేం కొట్టడానికి హక్కులేదు. ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళకి 5 ఏళ్ళు నువ్వెలా కొట్టావు ఇలాగని ఆయన చాలా రూల్స్ గా బాగా అడిగారండి సార్. అన్ని అతను స్కూల్కి రాకూడదండి ఈ 4 నెలలు. ఇప్పుడు పిల్లలకి మేము ఇలా చెప్పామని మా పిల్లల్ని టార్గెట్ చేసి చదువు చెప్పట్లా. తంగిలమూడి సరస్వతి విద్యానికేతన్ అండి. చదువు చెప్పట్లా. ఇప్పుడు ఈ 4 నెలలు మేము ఆల్రెడీ 35,000 ఒక్కొక్క పిల్లలకి ఫీజులు కట్టేసేవండి. ఇప్పుడు మధ్యలో చదువు ఆగిపోద్ది. మరి వాళ్ళు సంవత్సరం వేస్ట్ అయిపోద్ది కదండి. ఈ 4 నెలలు మా పిల్లలకి చదువు ఆపకూడదు, శుభ్రంగా చదువు చెప్పాలి. ఇక నుంచి పిల్లల్ని ఏమి అనకూడదు, చదువు మట్టికి చెప్పాలి, ఆడ మట్టికి స్కూల్కి రాకూడదు. అయితే మొత్తమే చూసుకుంటే తంగిలమూడి ఏలూరు ఏరియాకి సంబంధించి తంగిలమూడి ప్రాంతంలో ఉన్నటువంటి సరస్వతి విద్యానికేతన్లో పనిచేస్తున్న ఉదయ్ అనే మాస్టరు అత్యంత ఘోరంగా విద్యార్థిని కొట్టడం, అడిగినందుకు వెళితే వారికి సంబంధించినట్టు మరొక విద్యార్థిని అంటే కంటిన్యూగా అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏలూరు 2 టౌన్లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 1-2 దెబ్బలు వేసినా చదువు చెప్పడానికి ఇబ్బంది లేదు, కానీ ఇట్లా చనిపోయే విధంగా కొట్టడం మరీ దారుణం. అతన్ని తప్పనిసరిగా శిక్షించాలంటూ కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఇంతవరకు పేరెంట్స్ ఏం మాట్లాడారో మనం విన్నాం కదా. ప్రతిసారి ఇలాగే కక్ష పెట్టుకొని మా పిల్లల్ని ఈ విధంగా కొడుతున్నారు, ఈ విధంగా బ్లడ్ క్లాట్ అయ్యేలాగా కూడా కొట్టారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పలుసార్లు ఈ విధంగానే జరిగింది, కావాలనే చేస్తున్నాడు ఆ ఉపాధ్యాయుడు అంటూ కూడా పేరెంట్స్ చెప్తున్న వర్షన్ వినిపిస్తోంది. మరి దీనికి సంబంధించి అసలు స్కూల్ యాజమాన్యం కానీ ఉపాధ్యాయులు కానీ ఏం చెబుతున్నారు? రేఖ, స్కూల్ యాజమాన్యంతో బిగ్ టీవీ మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే ఎవరైతే విద్యార్థి మీద ఇంత ఘోరంగా దాడికి దిగాడో ఉపాధ్యాయుల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఆ స్కూల్ యాజమాన్యం అయితే చెప్పడం జరిగింది. కేవలం ఇది అంతకు ముందు కూడా రిపీట్ అయిందని ఇప్పటికీ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ చేస్తారు. మరోపక్క ఇప్పటికీ పోలీసులు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ పూర్తి స్థాయిలో విచారణ చేసి ఉపాధ్యాయుడి మీద ముందు కౌన్సిలింగ్ చేసిన తర్వాత అప్పటికి వీరు తల్లిదండ్రులు కౌన్సిలింగ్ లో వారు
కేసే కావాలని అడిగితే తప్పనిసరిగా ఉపాధ్యాయుడి మీద కేసు నమోదు చేస్తాం. పోక్సో కేసు కూడా నమోదు చేసేందుకు పోలీసులు అయితే ముందుకు కదులుతున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క ఈ ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల పట్ల ఏ విధంగా ఉంటున్నాడు, ఆ విద్యార్థులతో ఏ విధంగా నడుచుకుంటున్నాడు అనే విషయం మీద కూడా ఇటు పోలీసులు అటు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. సాగర్, అంటే ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆయన పైన మాత్రమే కక్ష పెట్టుకొని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెబుతున్నారు. సో దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెబుతున్నారు? ఇసుక ఏలూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఒక ప్రైవేటు స్కూల్లో ఒక విద్యార్థి 6వ తరగతి చదువుతున్న స్టూడెంట్ ఆల్ఫాబెట్స్లోని డి సరిగ్గా పలకడం లేదంటూ కూడా ఆ విద్యార్థిపై ఉపాధ్యాయుడైతే తీవ్రంగా విచక్షణారహితంగా దాడి చేశాడు. సో ప్రజెంట్ ఆ దృశ్యాలను మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ హ్యాండ్ పైన మొత్తం కూడా ఆ ఉపాధ్యాయుడు ఏ విధంగా దాడి చేశాడో ఆ మార్క్స్ కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇది ఓన్లీ ఒకసారి కాదు, ఇంతకు ముందు గతంలో కూడా పలుసార్లు ఈ విధంగానే మా కుమారుని పైన ఈ విధంగా దాడి చేశాడు ఆ ఉపాధ్యాయుడు. కావాలని చేస్తున్నాడు, అడిగినప్పుడు సారీ నేను ఇంకోసారి జరగదు ఈ విధంగానే సమాధానం చెబుతున్నాడు. కానీ ప్రతిసారి ఈ విధంగానే జరుగుతుంది. గతంలో కూడా ఒకసారి ఈ విధంగానే మా పిల్లాడి పైన దాడి చేశాడు. కొట్టినప్పుడు ఆ చేయికి బ్లడ్ కూడా క్లాట్ అయింది. అయినప్పటికీ కూడా మేము వెళ్ళి అడిగినప్పుడు ఇంకోసారి జరగదు అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా విద్యార్థికి సంబంధించిన బంధువులు అదేవిధంగా పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రెజెంట్ ఆ ఉపాధ్యాయుడిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.